యోసేపు గారు, దానియేలు గారు, సమూయేలు గారు వారిలో ఏ లోపం లేదని బైబిల్‌లో ఉంది. యోసేపు, దానియేలు, సమూయేలు సమూయేలు ఏ లోపము లేదని అదే బైబిల్లో ఉంది. చదువుతాం కదండి. అవును. నేను ఎప్పుడు చెప్పానబ్బా, ఫస్ట్ మెసేజ్‌లో నీతిమంతుడు నోవహు నీతిమంతుడు అనేటప్పుడు చెప్పాను. అయితే నోవహు నీతిమంతుడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి అని దేవుడు చెప్పాడు కదా. ఆదికాండం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి అన్నటువంటి దగ్గర ఆగి నీతిమంతుడు అంటే ఎవరు అని అక్కడే చెప్పాను నేను. మీరు గుర్తు చేస్తున్నది తెలియదు. ఇది 13వ అధ్యాయం ఈరోజు మనం మాట్లాడుకున్నది. 6వ అధ్యాయంలో చెప్పాను నేను దాన్ని. నీతిమంతుడు అంటే అక్కడ స్వభావ సిద్ధంగా నీతిమంతుడని కాదు, దేవుని ఆజ్ఞలను బట్టి నీతిమంతుడు, లేదా మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీతిమంతుడు. మంచివాడు అనే దగ్గర కూడా నీతిమంతుడని వాడబడింది. జకర్యా, ఎలిజబెతులు దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నీతిమంతులై ఉన్నారు. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నారు కాబట్టి నీతిమంతులే తప్ప స్వతహాగా నీతిమంతులు కాదు. మీకు పాయింట్ అర్థమైందా? కాబట్టి పక్కన వ్యక్తులతో ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడు కాదు, ఈ తరం వారిలో అంటే ఆ తరాన్ని పోల్చుకున్నప్పుడు ఈయన నీతిమంతుడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. ఒకడు ఫుల్ బాటిల్ అమాంతం తాగేస్తున్నాడు, ఒకడు ఒక్క పెగ్గు తాగుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు మంచివాడు, ఎవడు మంచి తాగుబోతు చెప్పండి. ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నామంటే వాడు అంత తాగుతున్నాడు, వీడు ఇంత తాగుతున్నాడు. సో వీడితో పోల్చుకుంటే వీడు నయం, అది విషయం. వస్తాను అక్కడ అదే అంటున్నా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఇద్దరు నీతిమంతులు కాదు. ఈ తరం వారిలో నీవు నీతిమంతుడు, ఈ తరం వారిలో అంటే వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు నీతిమంతుడివి. వాళ్ళు చెప్పిన వాడు వినట్లే, నువ్వు వింటున్నావు. స్వతహాగా నీతిమంతుడు ఎవడు లేడు ఇక్కడ. నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు అంటే స్వతహాగా ఎవడు లేడు. మరి ఎలా నీతిమంతులని? ఎలా అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడానికి అట్లీస్ట్ మొగ్గు చూపుతున్నాడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడు, వింటున్నాడు. ఆ విషయంలో నీతిమంతుడే తప్ప స్వతహాగా నీతిమంతుడు కాదు. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తర్వాత చదువు, తర్వాత ఎందుకు ఇప్పుడు చదువుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రశ్న ఏంటి మంది? దానియేలు, నోవహు, సమూయేలు వీళ్ళు నీతిమంతులు కదా అంటే ఆ మాట దానియేలుని అడుగుతాం. దానియేలు నువ్వు చాలా మంచివాడు కదా, చాలా నీతిమంతుడు కదా అని అంటే ఆయనేం మాట్లాడుతాడు చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో 1వ సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం సంపూర్తి అవుతున్నవని గ్రంథములను గ్రహించుతని. అంతట నేను గోనె పట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసుకుని ఒప్పుకున్నదేమనగా, 4వ వచనం నుంచి ఇప్పుడు నేను చదువుతాను. ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకున్నాడో లెక్క పెట్టండి. 4వ వచనం నుంచి, ప్రభువా మహాత్మ్యము కలిగిన బేకరవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తులు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకించమన్నాడు, ఆలకించలేదు అన్నాడు. ఆలకింపక తర్వాత దుష్టులమునై, క్షమించు 6వ వచనం, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ఇక్కడికి ఏది 2-3 వచనాలు చదివాను. ఈ అధ్యాయం అంతా ఆ ప్రార్థన ఉంటుంది. అలా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకున్నాడు చూడండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నీతిమంతుడు కదా అంటే ఒప్పుకుంటాడా? నీతిమంతుడు కాదు. ఏ విషయంలో నీతిమంతుడు? ఏ విషయంలో అంటే రాజు భుజించే ఆహారాన్ని భుజించి నేను అపవిత్రునై ఎలా ఉండాలి అని ఆలోచన వచ్చింది, అది వద్దనుకున్నాడు. ఇంకొకటి అడిగాడు,
కొన్ని డెసిషన్స్ చేశారు కదా, మిగతా వాళ్ళకంటే బెటర్ డెసిషన్ అది. ఆ విషయంలో నీతిమంతుడు. లేదా ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు, లేదు నేను ప్రార్థన చేసి సింహాల భూమిలోకైనా వెళ్తానని డెసిషన్ తీసుకున్నాడే, అది నీతిమంతుడు. ఆయన నపుంసకుడుగా చేయబడినప్పటికీ ఇంకా నమ్మకంగా సర్వ్ చేస్తున్నాడు దేవుణ్ణి, అది నీతిమంతుడు. అంతే తప్ప స్వతహాగా నీతిమంతుడు అని అర్థం కాదు. ఓకే, యోసేపు దాంట్లో మాట్లాడితే ఇక్కడ వినబడుతుంది. యోసేపు గురించి మరి యోసేపు కూడా ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు లేదా యుగాంతం వరకు ఎవడు నీతిమంతుడు కాడు అంటే వాళ్ళ జీవితంలో లొసుగులు మనకు తెలియవు అని అర్థం, అంతేగాని వాళ్ళు నీతిమంతుడు అని కాదు. దాంట్లో మాట్లాడితే ఏమవుతుందంటే మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది. నేనేం మాట్లాడుతూ మీరే మాట్లాడుతున్నాను అక్కడ. అదే దానియేలు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, యోసేపు గురించి కూడా. యోసేపు గురించి రాయబడలేదు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? రాయకపోతే మరి ఏమీ లేనట్టే అర్థం. అంటే మీకు రాయలేదు అంటే మంచోడని కాదు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం జరిగిందో రాశాడు అంతే. ఆ ఒక్కరోజు 2 రోజులు బ్రతికాడు ఆయన, మిగతా రోజు బ్రతకలేదా? పాప సహితునిలో నుండి పాప రహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు, కానీ అలాగే ఎవడు రావట్లేదు అంటాడు యోగు. దాని అర్థం ఏంటి? పాప సహితునిలో నుంచి పాప రహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు, కానీ వస్తున్నాడు అన్నాడా? ఎవరు రావట్లేదు. అందులో యోసేపు ఉన్నాడా? లేడా? ఉన్నాడు. కాకపోతే ఆయన లైఫ్లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ రాశాడు, అక్కడ మనకి బ్లేమ్లెస్గా ఉన్నాడు, కానీ మిగతా లైఫ్ రాయలేదు. ఇంకో క్వశ్చన్ అండి, సెమినార్ స్కామ్ గురించి విపి గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, జేమ్స్ గారి గురించి మాట్లాడలేదని కింద కామెంట్స్ వస్తున్నాయి. ఓకే, నేను కూడా చూస్తున్నాను. అది జేమ్స్ గారి గురించి ఎందుకు చెప్పట్లేదని అంటున్నారు. ఒకవేళ సెమినార్లో కానీ మిమ్మల్ని వాక్యాన్ని పిలిస్తే మీరు వెళ్తారా వెళ్ళరు? వెళ్ళను. ఇప్పుడు ఒక్కసారి దాన్ని వద్దన్న తర్వాత మరలా అక్కడికి ఎందుకు ఎలా వెళ్తాను? వెళ్ళండి, ఓకేనా? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, లేకపోతే జేమ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే, ఒక సామెత ఉంది తెలుగులో, అదేంటంటే పెద్ద గంట మోగినప్పుడు చిన్న గంట వినపడదంట. పెద్ద గంట మోగినప్పుడు చిన్న గంట వినపడదంట. చిన్న గంటను సైలెంట్ చేయాలంటే పెద్ద గంట కొట్టాలి. పెద్ద గంట పీడి సుందరరావు. చిన్న గంటను వినపడకూడదు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద గంటను కొట్టాలి. కొట్టానా? అంటే నేను ఇప్పుడు అందరి గురించి మాట్లాడుతుండాలి పేర్లు పెట్టి. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడాను అనుకో, మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకేం పని ఉంది అదంతా? నేను మాట్లాడింది BYU గురించి. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, దీంట్లో వెనకాల ఏం జరుగుతుందంటే, ఇక ఆ తర్వాత పేర్లు మీరు పెట్టుకోండి. నేను మీకు ఏం చేశాను, ఒక రా మెటీరియల్ అమ్మాను, మీకు శనగపిండి ఇచ్చిన కేజీ. మీరు బూరెలు చేసుకుంటారా, బజ్జీలు చేసుకుంటారా, లేకపోతే ఇంకోటి చేసుకుంటారా, తలకేసి పునుక్కుంటారా, మీరు ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు? నేను రా మెటీరియల్ ఇచ్చాను, ఏం జరుగుతుంది, సెమినార్ ఎక్కడ స్టార్ట్ అయింది, అందులో ఏం స్కామ్ ఉందని రా మెటీరియల్ ఇచ్చాను. ఇక మీకు ఎలా అనుకూలమైతే అలా మలుచుకోవచ్చు. మీరు సెమినార్ ఎంతమంది పెడుతున్నారో వాళ్ళందరూ పేర్లు పెట్టుకోండి అక్కడ. నేను ఎందుకు మాట్లాడతాను? మీకు అర్థమైందా? నేను ఎందుకు మాట్లాడతాను? ఇంతకీ ఏంటి అవసరం? ఇకపోతే ఇప్పుడు సెమినార్ పెట్టారు కదా, జేమ్స్ దగ్గర ఎంతమంది ఉన్నారు సెమినార్లో? జనం ఎంతమంది ఉన్నారు? 500 ఉంటారు. VP దగ్గర ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. BYUలో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడితే బాగుంటుంది? నేను వాళ్ళ గురించి మాట్లాడాను. ఇది పరిస్థితి. వీళ్ళు స్టార్ట్ చేశారు, ఏదైనా మూలం మాట్లాడతాం, ఎక్కడ స్టార్ట్ అయినా మాట్లాడతాం. వీళ్ళు స్టార్ట్ చేశారు, దాని వెనకాల నడుస్తున్నటువంటి ఉద్దేశం ఇది అని చెప్పాను. ఇంకేముండదు. ఇప్పుడు సెమినార్ అనేది జేమ్స్ కూడా అర్థం కదా నేను మాట్లాడింది వాళ్ళ గురించి అని. లేకపోతే ఎప్పుడైనా జేమ్స్ భుజం మీద చేసుకొని ఏం చాలా ఉత్తమమైన చేస్తున్నా నేను చెప్పానా? లేదు కదా. ఒకసారి సెమినార్ అనేది స్కామ్ అన్నప్పుడు దానికి అందరూ వస్తారు, ఇక మొత్తం పేర్లు పెట్టాలంటే అదొక ఈగో అనమాట, అదొక షాడోయిజం అనమాట, షాడిజం. అదేంటంటే గతంలో మీరిద్దరు కలిసి ఒక ఫోటోలు కనిపించారు కదా, వీడియోలు కనిపించారు కదా, మీ ఇద్దరి మధ్య ఎలాగైనా పెడతారు మేము చూడని. ఇద్దరు నవ్వుతుంటే చూడలేం కదా.
ఒక సందర్భంలో కలిసాం కాబట్టి తిరిగాం అంతే. అంత మాత్రం నాకు ఆయన ఇప్పటికి చెప్తున్నా కదా, జేమ్స్ ఏం బోధిస్తాడో నాకు తెలియదు నిజంగానే. నేను ఎప్పుడు ఆయన ప్రసంగాన్ని వినలే. ఇంకొకసారి చెప్పనా, జేమ్స్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం బోధిస్తాడు, ఆయన డాక్టర్ ఏంటన్నది నాకు ఇప్పటివరకు తెలియదు. నేను ఒక్క ప్రసంగం కూడా వినలే. ఎప్పుడైనా షార్ట్లు వస్తాయి కదా, షార్ట్లలో చూడటం తప్ప ఒక ప్రసంగాన్ని పూర్తిగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను వినలేదు. నాకు అంత టైం లేదు, నా పనులు నాకు ఉన్నాయి. ఇక నాకు ఎలా తెలుస్తుంది ఆయన ఏం బోధిస్తున్నాడో తెలియదు. అయితే ఏదైతే ఒక సమస్య నా దృష్టికి వస్తుందో దాని మీద రెస్పాండ్ అవుతాను నేను. ఆ రెస్పాండ్ అయితే కూడా చిన్న చిత్తగా కాదు, పెద్దోళ్ళతో రెస్పాండ్ అవుతాను. ఎక్కడ స్టార్ట్ అయిందో అది అక్కడ నేను రెస్పాండ్ అవుతాను. ఇంకేంటి వచ్చిన సమస్య పేరు చెప్పాలన్నా, ఇంకా చాలామంది ఉన్నారు. మా ఏరియాలో కూడా సెమినార్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ప్రతి డినామినేషన్లో సెమినార్ పేరు కాదు, డిఫరెంట్ పేర్లతో జరిగిస్తారు. తెలుసా మీకు? ఈ హెబ్రోన్ వాళ్ళు ఒక పేరు పెడతారు దానికి, ఓసన్న వాళ్ళు ఒక పేరు పెడతారు దానికి, ఎల్ఏఫ్ వాళ్ళు ఒక పేరు పెడతారు దానికి, ఇంక అందరి పేరు చెప్పుకుంటూ పోమంటావా? అదొక సాడిజం అనమాట. చెప్పాలి, ఆ గొడవ ఎలా ఉంటుందో చూడాలి, నేను పేరు చెప్పాలి, వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి, మళ్ళీ నేను ఇవ్వాలి, ఈ మధ్యలో చలిమంట కాల్చుకోవాలి. అదే కదా మీ సాడిజం అనేది. అది సెమినార్ అనే స్కామ్ అంటే ఎంతమంది సెమినార్ చేసినా సరే అది నేను దానికి ఆపోజిట్ అని అర్థం. పేర్లు చెప్పలేదు. నాకైతే మాట్లాడుతాను నేను పాలిటీషియన్తో. ఆయనతో ఏమన్నానంటే, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని? ప్రతి పేదవాడికి బాసుమతి బియ్యం ఇవ్వాలంట గవర్నమెంట్. ఏమి ఇవ్వాలంట? ఎందుకంటే అంతకుముందు కేకలు వేశారు. ఏమని? ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని కేక వేశారు. సన్న బియ్యం ఇచ్చింది గవర్నమెంట్. అంత తాగుతారా? ప్రతి పేదవాడికి బాసుమతి బియ్యం. ప్రతిపక్షం అంటేనే ఏదో ఒకటి అడుగుతూ ఉండాలి, అంతే. ఏదో ఒకటి బ్లేమ్ వేస్తూ ఉండాలి. సభాష్ అంటారు వీళ్ళు. ఎంతసేపు బాసుమతి ఇచ్చారనుకో చిట్టుముత్తి అంటారు, అది ఇచ్చారనుకో ఎర్ర బియ్యం అంటారు, నల్ల బియ్యం అంటారు. అంటే అడుగుతూ ఉండడం తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా ఏంటంటే అవతల వ్యక్తి కౌంటర్ చేయాలి, యువతల వ్యక్తి కౌంటర్ చేయాలి, ఆ మధ్యలో మనం చలిమంట కాల్చుకోవాలి. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు ఇంతకీ? నువ్వు మాట్లాడు జేమ్స్ గురించి, నేను డివై గురించి మాట్లాడాను, నువ్వు విన్నావు, నీ విషయం అర్థమైంది, నువ్వు మాట్లాడు జేమ్స్ గురించి. నేనేం చెప్తాను ఇంతకీ? నేను విషయం చెప్పాను, నువ్వు అన్వయించుకో, మీ ప్రాంతంలో ఇంకెవరంటే చెప్పుకో, అందరి పేరు నేనేం చెప్తాను, నాకేంటి అవసరం? నాకు నిజంగా తెలియదు ఆ వ్యక్తి ఏం బోధిస్తారో తెలియదు, అసలు ఈ సెమినార్లో ఏం బోధిస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒకటి వికృతంగా ఉంటే దాన్ని కట్ చేసి నాకు పెడతారు ఎవరో ఒకరు, అప్పుడు దాన్ని చూసి రెస్పాండ్ కావడం తప్ప అసలు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. అక్కడ నా ఉద్దేశం ఆ బోధలు నాకు తెలియదు, కానీ లోపల ఏం జరుగుతుంది, ఆ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేది మాత్రం తెలుసు నాకు. వాళ్ళు ఏం బోధిస్తారో నాకు తెలియదు. కాబట్టి వాళ్ళ పేరు చెప్పలేదు, వీళ్ళ పేరు చెప్పలేదంటే చెప్పను. నేను చెప్పాలనిపిస్తే చెప్తాను, లేదంటే చెప్పను. ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట పాస్టర్ గారికి వందనాలండి. నా యొక్క డౌట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఈ ప్రవచన గ్రంథంలోని ఏదైతే చెప్పబడిందో అందులో ఒకవేళ ఏదైనా కలిపినా తీసినా తెగుళ్ళు వస్తాయి అన్నది ఒక ప్రకటన గ్రంథం గురించేనా? తర్వాత ఈ వాక్యములు ఏదైనా తీసివేసిన వల్ల ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేస్తాను అని అన్నారు కదండి. ఇప్పుడు వాక్యం చెప్తూ కూడా చాలామంది వాక్యం కాకుండా వాక్యానికి ఏదో ఇందులోంచి ఏయో కలిపి చెప్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? ప్రకటన గ్రంథం అన్నది చివరి పుస్తకం. చివరిగా ఆయన రెవల్యూషన్ని, ఆయన ప్రత్యక్షతని ముగిస్తూ చెప్పిన హెచ్చరిక. ఆయన రెవల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆయన ప్రత్యక్షత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? ప్రకటన గ్రంథంతో ఎండ్ అయింది. ఇదంతా ప్రవచన సారమే. దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613 ఆజ్ఞల్లో 612 పాటించి ఒక్కటి మిస్ చేసామనుకో పాపమా కాదా? పాపమే. ఎందుకు పాపం అవుతుంది? దాన్ని చెప్పింది కూడా దేవుడే కాబట్టి, అది కూడా దేవుడు మాటే కాబట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే కాబట్టి. 612 పాటించినా ఒకటి పాటించకపోయినా అది కూడా ఆజ్ఞాతిక్రమమే. మరి అలాంటప్పుడు ఆదికాండం నుంచి ఆయన ప్రవచన సార ప్రకటన దాకా వస్తే ఎక్కడ ఏది తీసినా ఆయన మాటను తీసేసినట్టే కదా, ఇది అక్కర్లేదు అనుకున్నట్టే కదా. ఒకటి కలిపితే లేదు దేవుడు తక్కువ చెప్పాడు మనం కలపాలి అన్నట్టే కదా.
అది ప్రకటన గ్రంథానికి మాత్రమే కాదు, ప్రతి దేవుని మాటకి వాడు కలపకూడదు, వాడు తీసేయకూడదు అంతే. అంటే నీతిమంతుడు ఒకవేళ పడినా మళ్ళీ తిరిగి లేస్తాడు అన్నట్టుగా, ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాదు, రాంగ్, ఇప్పటిదాకా ఏదో జరిగింది, ఇప్పుడు మీలాంటి వారితో ఎవరో ఒకరు బోధ విని సత్యం గ్రహించుకొని ఒకవేళ సరి చేసుకుంటే అతనికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో శాపగ్రస్తుడు అవుతాడని తీసివేయబడతాడని ఉంది కదండి. ఓకే, ఎవరైతే వాక్యాన్ని తప్పు చెప్పి మరలా తెలుసుకొని నేను తప్పు చెప్పాను అని రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్తాడో వాడు ఉత్తముడు, ధన్యుడు. దేవుడు ఆ వ్యక్తిని ఇంకా వాడుకుంటాడు. తప్పు చెప్పకపోవడం కాదు పర్ఫెక్ట్ అంటే, నేను తప్పు చెప్పానని ఒప్పుకోవడం పర్ఫెక్ట్. అందులో కొనసాగితే తప్పు. తెలియనప్పుడు ఏం చేస్తాం? అదే చెప్పుకుంటాం. తెలియనప్పుడు అదే చెప్పుకుంటాం. నేను తెలియక అవిశ్వాసం వలన చేసేది కనుక కనికరించబడితే అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో మాట్లాడతాను. నేను తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కాబట్టి కనికరించబడితేనే. అయితే ఉద్దేశపూర్వకంగా చేసి అందులోనే కొనసాగుతూ ఉంటే వాడికి లేదు క్షమాపణ. తప్పు అయిపోయింది క్షమించండి అనడం క్రీస్తు నేర్పించినటువంటి లక్షణం. ఓకే, జాన్ పల్లి గారికి వందనలు. పాత నిబంధన గ్రంథంలో భక్తులకి యేసుక్రీస్తు కృప అవసరమా పరలోకం వెళ్ళడానికి? కృప అంటే ఏంటంటే కష్టపడని వానికి ఇచ్చేటువంటి బహుమానం. కష్టపడలేదు వాడికి ఇచ్చే బహుమానాన్ని కృప అంటాం. ఇంతవరకు నేను అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాము పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ అంటే ఏం చేశాడని? ఆయన విగ్రహారాధన చేస్తున్నాడు. విగ్రహారాధన చేస్తున్న ఆయన్ని పిలిచింది దేవుడు ఏర్పాటు చేసుకుని పిలిచాడు. వచ్చిన ఆయన నమ్మకంగా లేడు, అయినా సరే ఆయన రిపీటెడ్గా అవకాశాలు ఇచ్చాడు. తర్వాత మనం చూస్తాం ఈ జర్నీ అంతట్లో, అబ్రహాం లైఫ్ అంతట్లో చాలా మిస్టేక్ చేస్తాడు. అయినా సరే దేవుడు ఆయన్ని సమకూరుస్తూ వచ్చాడు. దీన్ని అంతటిని కృప అంటాం. మరలా ఛాన్స్ ఇవ్వడమే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నా 5th క్లాస్లో అనుకుంటా, బహుశా ఎగ్జామ్ పెడతారు కదా, అప్పుడు ఎగ్జామ్ పెట్టగానే ఒకడున్నాడు నా క్లాస్మేట్. వాడు ఏం చేశాడు అంటే ఎగ్జామ్ ప్రిపేర్ కాలే, వచ్చి కూర్చున్నాడు. ఒక బిట్కి బ్రాకెట్ ఉంటుంది, అందులో ఏనో బీనో ఏదో రాయాలి. వాడు ఏం చేశాడు, అలా చూస్తే పక్కన దాంట్లో ఏ కనపడింది, ఏ అని రాశాడు. కాసేపటికి ఇంకొకటి దాంట్లో చూస్తే బి అని ఉంది అక్కడ. వీడికంటే వీడు బాగా చదువుతాడు కదా అని దాన్ని కొట్టేసి పక్కన బి రాశాడు. ఆ తర్వాత ఇంకొకరిని చూశాడు, ఏదో ఉంది, అర్రే కొట్టేసి మళ్ళీ ఇంకొకటి రాశాడు. మళ్ళీ చూశాడు, ఫైనల్గా నా దగ్గర చూశాడు. నా మీద వాడికి విపరీతమైన అపారమైన నమ్మకం అనమాట. మళ్ళీ ఏనే ఉంది అక్కడ. ఈసారి కొట్టేసి అది పోవట్లే. ఓకే, ఫస్ట్ ఏసారి 3 సార్లు కొట్టేశాడు, పోలేదు. 4వ సారి ఏం చేశాడు, లైట్గా తీసి అలా అంటే పైన లేయర్ అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ రాశాడా, మళ్ళీ తప్పు అయింది. ఏం చేశాడు, మళ్ళీ తీసి మళ్ళీ లేపాడు. అలా 3 సార్లు అనేటప్పటికి ఇటువైపు నుంచి అటువైపు కనపడుతుంది. అంతే. పేపర్ తీసుకుని వెళ్తే సార్ దగ్గరికి, సార్ ఏం చేశాడు, వంగ పెట్టి గుద్దితే రూమ్ రీసౌండ్ వచ్చింది. కొట్టేం చేశాడు తెలుసా, ఆ పేపర్ని చింపి పక్కన పడేసి ఇంకొకటి ఇచ్చాడు రాయాలి. ఈ కొత్త పేపర్ని కృప అంటాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు గీకి దాన్ని రంధ్రాలు పెడితే ఏం చేశాడు ఆయన, ఫెయిల్ చేయలే, ఇంకో పేపర్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయి అన్నాడు. దీని కృప అంటాం. ఇప్పుడు ఈ కొత్త పేపర్ తీసుకొని నాకు 50 మార్కులు వచ్చాయంటే కుదరదు. నీకు 50 మార్కులు రావడానికి కారణం ఎవరు? 2వసారి పేపర్ ఇచ్చాడే ఆయన కారణం. అబ్రహాం పాస్ అయ్యాడంటే ఆయన మరలా పేపర్ ఇచ్చాడు కాబట్టి. కృప అర్థమైందా? పాత నియమంలో ఏ భక్తునైనా తీసుకో, 2వసారి పేపర్, 2వసారి కాదు 150 సార్లు పేపర్ తీసుకున్న కూడా ఉన్నారు. ఆదాము పాపం చేశాడు, ఆ పండు తినదంటే తిన్నాడు, తిన్న తర్వాత దిగంబరుడయ్యాడు. అలాగే పంపించాడా? పంపించలే. చర్మపు చొక్కాయలు తొడిగించి పంపించాడు. దీని కృప అంటాం. ప్రతి వ్యక్తికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అయితే ఆ కృప శరీర రీతిగా ప్రత్యక్షమైన యేసు రూపంలో.
యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఏంటంట? కృప, సత్యము, ఆ సంపూర్ణత్వము ఒక రూపాన్ని ధరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని తిట్టించుకొని పేపర్ ఇప్పించుకోవడం కాదు. మనమే ఆ పేపర్ నిలబడేసి ఇంకో పేపర్ తీసుకొని రాయొచ్చు, ఈ పేపర్ పడేసి మరలా పేపర్ రాయొచ్చు. తేడా అర్థమవుతుందా? నువ్వు అదే పేపర్ తీసుకొని టీచర్ దగ్గరికి వెళ్ళానుకో, దబా గుబా కొడతాడా? మీరు పాత నిబంధన అంతా అదే శబ్దాలు వినపడతాయి మీకు, పదే పదే చంపుతుంటాడు, రక్తపాతం జరుగుతుంటుంది, తెగుళ్ళు వస్తుంటాయి. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా? కొట్టాడా యేసుప్రభు? కొట్టలే. అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? విధించలేదు. నేను కూడా విధించను. అంటే యేసుప్రభు ఏం చేశా అంటే ఆ బండిల్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ బండిలు అక్కడ పెట్టాడు. మిస్ అయిందా? మిస్టేక్ వచ్చిందా? ఇది తీసుకో అంతే, ఇలా ఇస్తున్నాడు. తేడా అర్థమైందా? వచ్చిందా? భోజనం వచ్చిందా? వచ్చింది. ఓకే, ఆ బండిల్ని వేసుకోబెట్టి నీ ఇష్టం, ఫెయిల్ అయ్యావా అగైన్ తీసుకో అంటే ఏం చెప్తుండే యేసు ప్రభు? నువ్వు నిలవబడాలంతే. నువ్వు నిలవబడడానికి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా అయినా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, అంత హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. కృపకు సత్యానికి సంపూర్ణత్వం ఆయన. ఇకపోతే చూడండి అక్కడ 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితమే. ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణత నుంచి మనం ఏం పొందుతున్నామంట? కృప వెంబడి కృప అంటే దీన్ని ఎలా వర్ణించారంటే బైబిల్ పండితులు, సముద్రంలో అలలు వస్తుంటాయి, ఇలా ఒక అల వస్తుంది, పడిపోతుందా? అయిపోలేదు. దీని వెంట మరలా ఇంకొక అల వస్తుంటుంది అల్లం దూరంలో, మరలా ఇంకోటి వస్తుంటుంది అల్లం దూరంలో. అంటే దాని అర్థం ఏంటంటే ఇక అయిపోయిందన్న ప్రతిసారి కొత్తగా ఆయన కృప వస్తుంటుంది నా జీవితంలోకి. కృప వెంబడి కృప. 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే కొట్టి తిట్టి ఏంటేంటో చేసి పేపర్ ఇవ్వడం కాదు, అది పాత నిబంధన. మొత్తానికి పేపర్ అయితే ఇచ్చింది పాత నిబంధన. ధర్మశాస్త్రం తీసుకున్న మోషే అవిధేయుడయ్యాడు, అయినా సరే దేవుడు తన దగ్గర తీసుకున్నాడు. నోబహు అవిధేయుడయ్యాడు, అయినా సరే దేవుడు తన దగ్గర తీసుకున్నాడు. ప్రతి భక్తుడు ఏదో సందర్భంలో పడిపోయినాడు, మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎందుకు ఇలా చేసావని అనలే, ఇప్పటికి ఈ రోజుకి నేను పర్ఫెక్ట్ ఉన్నాను అనేవాడెవడు లేదు. కానీ మన ధైర్యం ఏంటి? అది కొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనలో మనకు చాలా పనిష్మెంట్ల ద్వారా, శిక్షల ద్వారా, తెగుళ్ళ ద్వారా ఆ తర్వాత మనకు కృప కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు, ఆ తర్వాత కృప వస్తుంటుంది. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. ఎవరు నీకు శిక్ష విధించలేదు ప్రభు, నేను కూడా నీకు విధించను. రాళ్ళు పడాల్సిన స్థానంలో రాళ్ళు పడనివ్వలే ఆయన, ఈయన కూడా రాళ్ళు వేయలే. ఇది కృపకు మూర్తిమంతం ఆయన. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా. మొట్టమొదటి ప్రశ్న, వందనాలు సార్, స్త్రీ బాప్తిస్మము ఇవ్వవచ్చా? వాక్యానుసారంగా వివరించండి సార్. స్త్రీ బాప్తిస్మం ఇవ్వవచ్చా అంటే బైబిల్లో ఇవ్వకూడదు అని ఎక్కడ డైరెక్ట్ వచనం లేదు. అయితే వచనం లేదు అన్నంత మాత్రం చేత చెయ్యమని కాదు, వచనం లేదు అన్నంత మాత్రం చేత చేయమని ఆమోదించినట్టు కూడా కాదు. అయితే మనకి వచనం లేనప్పుడు దేన్ని బట్టి మనం ఆలోచిస్తామంటే, ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి సంఘటన అనే దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. వచనం లేదు కాబట్టి చేయమని కాదు, అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా అన్నది ప్రశ్న. ఎక్కడ కూడా స్త్రీలు బాప్తిస్మం ఇచ్చినట్టుగా బైబిల్ అంతట్లో లేదు. పాత నిబంధనలు కూడా బాప్తిస్మం ఉంది, కొత్త నిబంధనలు కూడా బాప్తిస్మం ఉంది. రెండింటిలోనూ స్త్రీ ఇచ్చినట్టుగా లేదు. అపోస్తలులు ఇచ్చారు, బాప్తిస్మం యోహాను ఇచ్చాడు, పురుషులు ఇచ్చారు, కానీ స్త్రీ ఇచ్చినట్టుగా లేదు. కాబట్టి ఆ సందర్భాలను బట్టి, లేనటువంటి సందర్భాలను బట్టి స్త్రీ బాప్తిస్మం ఇవ్వకూడదు అన్నది నా
అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే. అయితే కొన్ని కల్చర్లో లేకపోతే కొన్ని సిచ్యువేషన్లో బాప్తిజం ఇవ్వవలసి వచ్చినప్పుడు అక్కడ ఎవరు అవైలబిలిటీ లేరు, ఉదాహరణకి పురుషులు లేరు, లేదా స్త్రీలే కూడుకుంటున్నారేమో, వాళ్ళే వేసుకొని నమ్ముకున్నారేమో, వాళ్ళ మాటలు విని ఇంకెవరో వచ్చారేమో, అలాంటి సిచ్యువేషన్లో ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ వేరే ఆప్షన్ లేనప్పుడు ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే బాప్తిజం అనేది ఇచ్చే వ్యక్తికి సంబంధం లేని విషయం, అది తీసుకునే వ్యక్తికి, దాన్ని అంగీకరించే దేవుడికి తప్ప ఇచ్చే వ్యక్తికి సంబంధం ఉండదు అది బాప్తిజం అనేది. కాబట్టి అలాంటప్పుడు బాప్తిజం 4 మాటలు చెప్పి ఇవ్వచ్చు. ఏది పురుషుడు లేనటువంటి పరిస్థితులు అన్నది నా అభిప్రాయం. ఇవి 2 అభిప్రాయాలే, నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఖచ్చితమైన వాక్య ఆధారం లేదు కాబట్టి చెప్పలేను. క్రిస్టియన్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు ఆ వేదికలపై మాట్లాడవచ్చా? నేనైతే అస్సలు దీన్ని సమర్థించను. రాజకీయ నాయకులకి వాళ్ళు చర్చిలోకి రావచ్చు, చర్చిలో కూర్చొని వాక్యం వినవచ్చు, కానీ వేదిక మీదకి వచ్చి ప్రసంగాలు చేయడానికి వేదికని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అన్నది నేను అస్సలు దాన్ని సపోర్ట్ చేయను. నేను పూర్తి వ్యతిరేకం దానికి. నేననే కాదు, ఈ వేదిక అన్నది వాక్యం ప్రకటించడానికి, ఈ వాక్యం ప్రకటించబడే వేదిక మీద నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకుంటాము అంటే అది అపవిత్రం. మీరు పాత నిబంధన చూస్తే ప్రతి పాత్ర కానీ, ప్రతి వస్తువు కానీ, ప్రతి మేకు కానీ, డేరా కానీ, ప్రతి వస్తువు కానీ ప్రతిష్ఠించబడేది. ప్రతి దాని మీద రక్తంతో దాన్ని తడిపేవాళ్ళు, ప్రతిష్ఠించేవాళ్ళు. అంటే దేవాలయంలో ఉన్న వస్తువుని ఇంకొక దానికి వాడకూడదు. ప్రతిష్ఠించడం అంటే టు సెట్ అపార్ట్ అని, అంటే ప్రత్యేకపరచడం అని అర్థం. బెల్సెసర్ విషయంలో జరిగింది ఏంటంటే, బెల్సెసరు ద్రాక్షారసం తాగడం కాదు అక్కడ తప్పు. ఆ ద్రాక్షారసం దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణంలో పోసి త్రాగడం తప్పదు, అందుకు దేవుడు శిక్షించాడు. ఒకవేళ ద్రాక్షారసం తాగి ఉంటే కనుక ఆయన ఎప్పటి నుంచో తాగుతున్నాడు, అది కొత్త ఏం కదా ఆయనకి. అది కదా అక్కడ విషయం. దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణంలో ద్రాక్షారసం పోసి తాగారు. దీని ప్రకారంగా ఈ వేదిక అన్నది దేవుని పరిచర్య సంబంధించింది, ఈ మైక్ అన్నది దేవుని పరిచర్యకు సంబంధించింది. ఒకసారి మా ప్రాంతంలో రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టారు. వాళ్ళకి యాంప్లిఫైర్ లేదు, మైక్ యాంప్లిఫైర్ మిస్ అయింది, అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను అప్పుడే కొత్తగా యాంప్లిఫైర్ తెచ్చున్నా. నన్ను అడిగారు, ఒకటే మాట చెప్పాను, నేను ఇవ్వను, అది చర్చిలోంచి బయటకు తీసుకొని రాను అని చెప్పాను. నేను ఇవ్వను, ఎందుకంటే అది దేవునికి ప్రతిష్ఠించబడింది, అది ఆయనకే వాడబడాలి, దాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చి మీ దగ్గర నేను మెప్పు పొందే అంత ఓపిక నాకు లేదు అని చెప్పాను. నేనైతే ఇవ్వను, నేనైతే రానివ్వను. ఒకసారి ఇలాగే ప్రసంగం చేస్తున్నాను, అది క్రిస్మస్ ఆ రోజు, అంటే గతంలో ప్రసంగం చేస్తుంటే దగ్గరలో ఉండేటువంటి రాజకీయ నాయకుడికి ఆయన వచ్చాడు, పెద్ద కేక్ ఒకటి పట్టుకొచ్చాడు. ఎందుకని, అక్కడ కేక్ ఇస్తే అందరు దృష్టిలో పడతాడు కాబట్టి అదొక అభిమానం. కేక్ పట్టుకొచ్చాడు. బయటకు రాగానే ఈ సంఘ పెద్ద ఆయన ఉంటే ఆయనతో చెప్పాడు, పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి మాట్లాడాలంటే. ఆయన చెప్పాడు, ఆయన అలో చేయడు, రానివ్వడు ప్రసంగం చేసేటప్పుడు అని చెప్తే కాసేపు కూర్చున్నాడు. తర్వాత ఈయన వచ్చి అడిగాడు, ఈ విధంగా పలానా వచ్చాడు అంటే, కూర్చోని చెప్పి అయిపోయిన తర్వాత మాట్లాడతానని చెప్పాను. కాసేపు కూర్చొని ఆయనకు ఈగో హర్ట్ అయింది. అరే నన్ను కూర్చోమంటాడేంటి అని లేచి గబగబా లోపలికి వస్తున్నాడు. నాకు విషయం అర్థమైంది, ఇక నేరుగా ఇక్కడికి వస్తాడు, అందుకు నమస్కారం పెడతాడు. నేనేం చేశాను అంటే, ఏం మాట్లాడుకుంటే నేరుగా దిగి అక్కడికి వెళ్ళాను, ఆయన అక్కడికి వచ్చాడు, ఇద్దరం మధ్యలో కలుసుకున్నాం. అక్కడే షేక్ హ్యాండ్ ఇచ్చి, అక్కడే ఫోటోలు దిగి, అక్కడే టాటా బాయ్ బాయ్ చేసుకొని అటు పంపించాను. అంటే రావద్దిటు అని ఆయన మనసులో పెట్టుకున్నాడు, వీడు ఇంత ఇన్సల్ట్ చేశాడని. సరే పో అనుకున్నా మనసులో. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇది దేవునికి సంబంధించింది కదా, ఇక్కడ ఏదైనా ప్రకటించబడాలంటే వాక్యం ప్రకటించబడాలి, అంతేగాని రాజకీయ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళు ఏం పని, వాళ్ళకి ఇక్కడ రాజకీయ నాయకులకి ఏం పని ఇక్కడ, అనవసరం కదా. ఒక ఆపరేషన్ థియేటర్లోనికి మనల్ని రాణిస్తారా? ఎందుకు రానివ్వరు? అది చాలా క్లీన్గా ఉంటుంది, దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళేదానికి లేదు, అక్కడ వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. చర్చిలో కూడా అందరూ వచ్చి వేదిక మీద వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని మాట్లాడకూడదు
ఒకవేళ ఎవరైనా పిలిచి రాజకీయ నాయకులు కూర్చోబెడుతున్నారంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, టైం వేస్ట్. ఎవరైనా రాజకీయ నాయకులు పిలిచి వేదిక ఇచ్చి మాట్లాడిస్తున్నారంటే ఇక వాళ్ళ గురించి మాట్లాడి అనవసరం, వాళ్ళే మారరు. వాళ్ళు ఆ రాజకీయ నాయకులను ఉపయోగించుకొని ఏవో కొన్ని లోన్ల కోసమో లేకపోతే రాయితీల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో అలా ఉంటారు, తప్పదు. తర్వాత సెమినార్లో రిజిస్ట్రేషన్ ఫీ ఉంది, దాంతోపాటు కానుకలు పడుతున్నారు, ఇది వాక్యానుసారమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినార్ అనేది స్కామ్ అని చెప్పాను నేనే. అది స్కామ్ అంటే ఒక కుంభకోణం, కేవలం డబ్బు కోసం మాత్రమే జరుగుతుంది అది. ఇక స్కామ్లోకి ఎంటర్ అయిన తర్వాత డబ్బు రాబట్టేదానికే ప్రతిదీ డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చండి, వాళ్ళ ప్రతి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయబడి ఉంటుంది, మన దగ్గర నుంచి లాగేదానికే ఉంటుంది. వారానికి ఒక ప్రోగ్రామ్ పెడతాడు, ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ అంటాడు, దానికి పిల్లలు స్పెషల్గా అమౌంట్ ఇవ్వాలి. ఏంటంటో వాడు పుస్తకం ఇచ్చినా పెన్ ఇచ్చినా వాడు ఏం చేసినా డబ్బు రాబట్టేదానికే డిజైన్ చేయబడి ఉంటుంది ఒక ప్రైవేట్ స్కూల్ అనేది. ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు రాబట్టేదానికే డిజైన్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అన్న చూడండి అన్న దీన్ని ఎంత అమ్ముతున్నాడు, దాన్ని ఎంత అమ్ముతున్నాడు అంటే తప్పు ఎవరిది? వెళ్ళిన నీది, దాని డిజైనే అంత. అలాగే సెమినార్ అనే స్కామ్ అన్నప్పుడు ఒక్కసారి స్కామ్ లోపలికి ఎంటర్ అయితే ఏముంటుంది? అడుగడుగున రాబట్టడమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు. 100 రూపాయలు 200 300 పెడతారు, రిజిస్ట్రేషన్ ఫీ పెడతారు. అంటే కొంత భారం తగ్గించుకోవడం. ఇకపోతే ఏంటంటే కానుకలు పట్టడం. ఎందుకు కానుకలు పడుతున్నావు? గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే క్రిస్మస్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ మీటింగ్ కానీ ఉంటే మన చర్చిలో నేను కానుక పెట్టను. నేను కానుక పెట్టేది ఒకే ఒక్క రోజు ఆదివారం, మిగిలిన రోజులు కానుక పెట్టను. క్రిస్మస్కు కానుక పెడతారా మీ దగ్గర? నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు దాకా. ఎందుకు అంటే ఆ రోజు ఎక్కువ మంది బయట వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు. ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. ఒకరు వేసి ఇంకొకరు వేయలేదనుకో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. అలా కాకుండా వాళ్ళకి కానుక లేకుండా వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపిస్తే వాళ్ళు వచ్చారు, విన్నారు, తిన్నారు, వెళ్ళారు. మన ఉద్దేశం వాళ్ళకి వాక్యం చెప్పడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పిండుకోవడం కాదు. మరి డబ్బు రాదా? మనకు డబ్బు వస్తుందా రాదా? మిస్ అవ్వదు, ఒక్క పైసా మిస్ అవ్వదు. నువ్వు దేవుడి కోసం ఏదైనా పని చేస్తే ఒక్క పైసా కూడా మిస్ అవ్వదు. దానికి రెట్టింపు ఇస్తాడు. ఎలా వస్తుందో తెలీదు, వచ్చి పడుతుంది అంతే. ఇది నేను 2016 నుంచి అనుభవిస్తూ చెప్తున్నా ఈ మాటని. నువ్వు నిజంగా దేవుడు పని చేస్తే నీ ఉద్దేశం మంచిదైతే నీకు డబ్బు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అడిగితే బెగ్గర్ అవుతావు, అడగకపోతే బిలీవర్ అవుతావు. ఏది కావాలి? నువ్వు అడుక్కున్నావు అనుకో జనాల్ని, బెగ్గర్ అవుతావు. అడగలేదనుకో అడిగిన దానికంటే ఎక్కువ వస్తుంది, ఈయన ఇస్తాడు, నువ్వు బిలీవర్ అవుతావు, విశ్వాసం అవుతావు. ఏది బాగుంటుంది చెప్పు? మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, తర్వాత విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి, ఇవ్వకూడదు అనిపిస్తుంది. ఎందుకని? అడిగితే ఇస్తే అది పోతుంది. అడగొద్దు. వాళ్ళకే వాళ్ళు ఇచ్చారనుకో ఎంత ఇస్తున్న వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మన డిగ్నిటీ మనకు ఉంటుంది, ఓకేనా? మన గౌరవం మనకు ఉంటుంది, మన అవసరాలు తీరుతాయి, ఖచ్చితంగా వస్తుంది అంతే. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. అడిగితే మనం మోసగాళ్ళం అవుతాం, అడుగు తినే వాళ్ళం అవుతాం. రిజిస్ట్రేషన్ ఫీ పెట్టడం అన్న తప్పు, అసలు సెమినారే తప్పు. దానికి మరలా రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టడం, దానికి మరలా కానుక పట్టడం. కానుక పడితే ఉదయం సాయంకాలం 2 పూట్ల కానుక పడుతూ ఉంటే అచ్చగా వాళ్ళని ఒలుచుకున్నట్టే కదా, వాళ్ళని దోచుకున్నట్టే కదా. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఒక 4 రోజులు వచ్చారనుకోండి, 4 రోజులు ఉదయానికి 10,000 తెచ్చుకున్నారు. 10,000 ఉదయాన్నే కానుక వేయాలన్నా, మళ్ళీ సాయంకాలం కానుక వేయాలి, ఉదయాన్నే సాయంకాలం, ఉదయాన్నే సాయంకాలం, ఉదయాన్నే సాయంకాలం. అక్షరార్థంగా వాళ్ళని దోచుకున్నట్టే కదా. వేయకపోతే మోమాటం. దేవుడి కోసం అని చెప్తున్నాం. అసలు ఇన్నిసార్లు కానుక దేనికి? ఇకపోతే QR కోడ్లు పెట్టడం, ప్రతి చోట QR కోడ్లు డిస్ప్లే చేయడం. అంటే లిక్విడ్ క్యాష్ లేకపోతే
గూగుల్ పేనో ఫోన్పేనో చేయండి అనేటట్టుగా. అంటే ఏ విధానంలో అయినా డబ్బు రాబట్టేదానికి. ఇది నిజంగానే మోసం, ఇది తప్పు. ఇది సెమినార్లు పెట్టే వాళ్ళు మీరు చూడండి, ప్రతి ఆదివారం వాక్యం చెప్తున్నారా? ప్రతి ఆదివారం వాక్యం చెప్తున్నారా? చెప్తున్నారు. మీటింగులు వెళ్తున్నారు. మళ్ళీ ఇది ఎందుకు? ఈ విధానం దేనికి? పైగా వాళ్ళ ఛానల్స్ ఉన్నాయా? ఛానల్స్ ఉన్నాయి. లైవ్ పెడితే చూస్తారా? వీడియో అప్లోడ్ చేస్తే చూస్తారా? ఇంకేంటి? రోజు ఉదయం సాయంకాలం మధ్య నీ ఇష్టం వచ్చినప్పుడు వాక్యం చెప్పొచ్చు కదా, సంవత్సరం అంతా చెప్పొచ్చు కదా, ఖాళీ దొరికినప్పుడు చెప్పొచ్చు కదా. మరలా వీళ్ళు ఫిజికల్గా ఎందుకు రావాలి? ఆదివారం వస్తున్నారు కదా, మరలా ఫిజికల్గా ఎందుకు రావాలి? కేవలం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి, సింపుల్గా చెప్పాలంటే బల ప్రదర్శన అంటారు. తెలుసా మీకు అది? బల ప్రదర్శన అని. ఇది బల ప్రదర్శన అంతే. ప్రతి సంవత్సరం హోసనాలు గుడారాలు పండుగ పెడతారు. ఏంటనుకుంటున్నారు అది? మా మినిస్ట్రీ ఎంత ఉందో చూడండి అని. ఎవరిని చూడమని? కరెక్ట్గా చెప్పండి. ఎవరిని చూడమని? ఎవరిని చూడమని? పాలిటీషియన్ చూడమని. పాలిటీషియన్స్ ఎవరి చుట్టూ తిరుగుతారు? ఎక్కడ జన సమీకరణ ఉంటే అక్కడ తిరుగుతారు. 1,00,000 మంది నా మాట వింటున్నారు అనుకో, నాకెంత ఇస్తారు? జస్ట్ గెస్ చేయండి. ఇది మీకు తెలీదు, పెద్ద రాజకీయం ఇదంతా. మన వన్నెస్ అనే ప్రోగ్రాం జరిగిందా? జరుగుతూనే ఉంటుంది లేదు. ఆ వన్నెస్ ఎవరి కోసం అనుకుంటున్నారు? ఎవరు వన్ చేశారు వీళ్ళందరినీ? మీకు తెలియదు కదా. తెలియకపోవడం మంచిది. తెలియనట్టుగానే ఉన్నాడు. నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. దీని వెనకాల రాజకీయం ఉంది. ఇలా అందరూ ఒక దగ్గరకు వస్తున్నట్టు రాజకీయం ఉంది. కేవలం జన సమీకరణ, కేవలం బల ప్రదర్శన, రాయితీల కోసమని, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఎలాగైతే ఒక ముఠా మేస్త్రి తన దగ్గర కొంతమందిని పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించుకుంటాడు, వీళ్ళని చూపించి వీళ్ళని పంపించి కమిషన్ మీద, అలా ముఠా మేస్త్రులు వీళ్ళంతా సెమినార్ పెట్టేవాళ్ళని చెప్తున్నా. సెమినార్ పెట్టే వాళ్ళంతా ముఠా మేస్త్రులు. నాకు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయిన సందర్భం ఏంటంటే, మొన్న ప్రసన్నబాబు యేసుప్రభుని భిక్షగాడు, ముష్టోడు అన్నాడు. ముష్టోడు అన్న దగ్గరికి 1000 మంది వెళ్ళారు. వీళ్ళంతా క్రైస్తవులేని ఎంతకి అన్నాడా ముష్టోడని? పోనీ ఇప్పటికైనా వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలే. యేసుప్రభుని ముష్టోడు అన్నటువంటి దాని దగ్గరికి ఇన్ని 1000 మంది వెళ్ళారు అంటే వీళ్ళంతా ఎవరు అన్నది నా ప్రశ్న. అంటే ఏం కావాలి వీళ్ళకి? ఏం వినాలనుకుంటున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక అక్కడికి వెళ్తే ఆయన సింహం, పెద్ద సింహం ఉంటుంది కదా, ఆ పెద్ద సింహం వేదిక మీదకి వస్తూ ఉంటే ఎందుకు ఆయనకు అంత ఘన స్వాగతాలు చెప్తున్నారో పాట రాశారు. ఆయన మీద పాట రాశారు. ఆయన జైశాలి అని ఆయన మీద పాట, ఆ లిరిక్స్ విన్నారా మీరు? ఏమి ఎలివేషన్స్ ఇచ్చారు తెలుసా? మరి ఎవడు రాశాడు ఆ పాట నాకు తెలియదు, కానీ వాడంత భ్రష్టుడు ఈ భూమి మీద ఇంకోటి లేడు. యేసుప్రభు స్థానంలో మనిషిని ఎందుకు ఎలివేట్ చేస్తున్నావు? జయశాలి అనే పదం యేసుప్రభు సంబంధించింది. ఏం జయించాడు ఆయన? పీడి సుందరరావు ఎవరిని జయించాడు? ఏం జయించాడు? మనం ఏమైనా జయిస్తామా? యేసుప్రభు జయశాలి, ఆయన జయించాడు, ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన జయశాలి అనే పేరును పెట్టుకుంటున్నావు అసలు నిన్నేమనాలి? ఆ జయశాలి అనే పదాన్ని ఉపయోగించి నీ మీద పాట రాసంటే వాడు ఎంత దరిద్రుడై ఉంటాడు. వాడు పాట ప్లే చేస్తుంటే నువ్వు ఆస్వాదిస్తున్నావు అంటే నువ్వెంత దరిద్రుడు అయి ఉంటావు చెప్పు. పాపం కదా ఇది. యేసు ప్రభువుకు చెందవలసిన దాన్ని తీసుకొచ్చి ఒక మనిషికి ఆపాదిస్తే ప్రశ్న ఏంటంటే ఏం జయించాడు అన్నది. అక్కడికి కొన్ని 1000 మంది వెళ్ళారు సెమినార్కి. నాకు అనిపించింది ఇంతకు వెళ్ళి నిజంగా మనుషులేనా? ఏమైనా వాళ్ళకు పని చేస్తుందా, పని చేయట్లేదా? యేసు ప్రభు ముష్టోడు అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఇంతకీ? పోనీ ఆ పీడి సుందరరావు చెప్పాలి కదా, ఒరే ముష్టోడు అంటావు ఏంట్రా యేసు ప్రభు అని అన్నాడా? అనలే.
ఏం చూడడానికి వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు, మరి ఏమి నేర్చుకుంటున్నారు నిజంగానే తెలియదు. మొత్తం కన్ఫ్యూజన్ అంతా. ఈ సెమినార్లు అనేవి దరిద్రాలు, ఇవన్నీ ఏమంటారు, వాక్యానుసారం కాదు, వాక్యానికి సంబంధం లేదు. పెట్టు, నీకు లైవ్ ఉంది, నీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చేప్పుడల్లా మాట్లాడు వాక్యం. మాట్లాడుతున్నాడు వాక్యం. ఎవడుతున్నాడు? ఇంతమంది ఫిజికల్గా ఒక దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ టైం వేస్ట్ చేయించి ఇక్కడ రకరకాల ప్రోగ్రాములు, నాకు తెలిసి ఒక రోజులో యాంకరింగ్కే పోతుంది టైం అంతా. వీడు వాడిని పోగొట్టడానికి, వాడు వీడిని పోగొట్టడానికే పోతుంది టైం అంతా. పాటలు రివ్యూలు, పాటలు రిలీజ్ చేయడము అంతా వీళ్ళ డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకేముండదు అక్కడ. దాని సెమినార్ అనే పేరు, అక్కడికి వెళ్ళి వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయడం తప్పిది. ముస్లిమ్స్ కవ్వాలి అని చేస్తారు, తెలుసా మీకు? ఉరుసు అని, కవ్వాలి అని. మీ సైడ్ ఏమంటారు దాన్ని? అదే అంటారా? అది క్రిస్టియన్ కవ్వాలి అంతే. వాక్యం తెలిస్తే భార్యాభర్తలు పోట్లాడుకోరు అని ఒక దైవజనుడు చెప్పారు. ఇది వాక్యానుసారమేనా? భార్యాభర్తలు పోట్లాడుకునే దానికి బైబిల్ సంబంధం ఏంటి? అది కాదు, తప్పది. పోట్లాడుకుంటారు, అది మనస్పర్ధలు వస్తాయి. ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా డిఫరెన్స్ వస్తుంది. దానికి బైబిల్ సంబంధం లేదు. నాకు తెలిసి భార్యాభర్తలు పోట్లాడుకోకపోతే వాళ్ళిద్దరు మనుషులే కదా, రోబోట్లు అంటారు. రోబోట్లు అయితేనే పోట్లాడుకో, మనుషులైతే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది ఎక్కడో చోట. అంటే పోట్లాడుకుంటే జుట్టు పట్టుకుని కొట్టుకోమని చెప్పట్లా నేను. చిన్న అభిప్రాయ భేదాలు, దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దైవజనుడు ఎవరో తప్పు చెప్పాడు, ఆయన దైవజనుడు కాదు, తెలియదు ఆయనకు. క్రైస్తవ యవనస్తులు స్కూల్స్, కాలేజెస్లో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయవచ్చా? ఓకే, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చా అనే దానికంటే ముందుగా ఏ కల్చరల్ యాక్టివిటీలో అనేది రాసుంటే బాగుండేది, చెప్పుండేవాడిని. ఏ కల్చరల్ యాక్టివిటీలో అని వ్రాస్తే నేను చెప్తాను అది అవునా కాదా అని. సరే, అందులో పాటలు పాడేది అనుకుందాం. ఏం పాట పాడదాం అనుకుంటున్నావు చెప్పు. సినిమా పాటలే కదా, మరి అప్పుడు సినిమా పాటలు పాడవచ్చా? పోనీ డ్యాన్స్ చేద్దాం అనుకున్నావు, ఏ పాటకి? పోనీ మిమిక్రీ చేద్దాం అనుకుంటున్నావు, ఏ మిమిక్రీ? పోనీ స్కిట్ వేద్దాం అనుకుంటున్నావు, ఏం స్కిట్ వేద్దాం అనుకుంటున్నావు? ఉంటుంది కదా. మీరు ప్రతిదానికి నవ్వుతున్నారంటే అదే ఆన్సరు. జాన్ పాల్ గారికి వందనములు. సంసోనుకు గల 7 జడలలో అతని బలము ఉన్నదా? యెహోవా తనను ఎడబాసెను అని అతనికి తెలియలేదు అని ఉంది కదా, అర్థం చేయించగలరు. అక్కడ సంసోను జడలు అంటే ఏంటంటే ఆయన నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడ్డాడు అంటే ప్రత్యేకించబడ్డాడు దేవుడి కోసం, వ్రతం. ఆ నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి తల మీద మంగళ కత్తి వేయకూడదు, ద్రాక్షరసాన్ని త్రాగకూడదు, దాన్ని ముట్టకూడదు, శవాన్ని ముట్టకూడదు. ఈ నియమాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన తల మీద ఉన్న వెంట్రుకలు ఆయన దేవుడి కోసం ప్రత్యేకించబడ్డాడు అనేది గుర్తు. వాటిని కత్తిరించాడు అంటే దేవుడికి ఆయనకి సంబంధం లేదు అనే దానికి గుర్తు, సింబాలిక్ మీనింగ్ అది. కాబట్టి వెంట్రుకలో బలం లేదు. ఆ వెంట్రుకలు పెంచుతున్నా అంటే దేవునికి ఆయనకి సంబంధం ఉంది అనేటట్టుగా ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అది. అదే విషయం. వెంట్రుకలు ఏముండదు. ఆ వెంట్రుకలను రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే దాన్ని పాటించమని చెప్పి దేవుని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అర్థం. తర్వాత వదనాలన్న 1 రాజులు 7:21 సొలొమోను మంటపములో కుడి పార్శ్వపు స్తంభమునకు యాకీను, ఎడమ పార్శ్వపు స్తంభమునకు బోయజు అని పేరు పెట్టెను. యాకీను గురించి వివరించగలరు, బోయజును గురించి వివరించగలరు. అక్కడ ఆ మంటపానికి, దేవాలయానికి ముందు వైపు 2 పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఓకే, ఇత్తడివి 2 పెద్ద స్తంభాలు ఉంటాయి. ఒకదాని పేరు యాకీను, ఇంకో దాని పేరు బోయాజు అనేటువంటి పేరు ఉంటుంది. ఈ యాకీన్ అనేటువంటి అర్థం ఏంటంటే గాడ్ ఎస్టాబ్లిషెస్ అని అర్థం, దేవుడు స్థిరపరుస్తాడు అని. బోయాజు అనేదానికి అర్థం ఏంటంటే ఇన్ హిమ్ వీ హ్యావ్ స్ట్రెంగ్త్ అని, దేవుళ్ళో మనకు శక్తి ఉంది అని అర్థం. అంటే దేవుడు స్థిరపరిచేవాడు, దేవుడు శక్తినిచ్చేవాడు అని అర్థం. ఆ 2 స్తంభాలని అర్థం.
పాస్టర్ జాన్పాల్ గారికి వందనములు. నేను ఒకప్పుడు చాలా బంగారు ఆభరణం వేసుకున్నాను. పెంతెకోస్తు సంఘపు వారు చెప్పినది ఏమనగా ఆభరణములు ధరించిన వారు పరలోకం వెళ్ళరని అన్నారు. అదే సమయంలో నా భర్తకు ఆరోగ్యం బాగలేకపోయినందున నేను పూర్తిగా ఆభరణము తీసివేశాను. ఇప్పటికి 10 సంవత్సరం అయినవి. ప్రస్తుతం నా కుమారుడి వివాహం విషయంలో కనీసం కొద్దిపాటి బంగారం ధరించమని నా ఇంటి వారు ఒత్తిడి చేస్తున్నారు. ఇలా పెట్టుకుంటే పరలోకం వెళ్తానా? ఒక దైవ సేవకుడు చెప్పినది ఏమనగా పరలోకం వెళ్ళవు ఇలా బంగారం ధరిస్తే, మరియు నీ భర్తకి ఆపద అని తెలిపారు. నాకు వివరం తెలపండి. ఇది కంప్లీట్గా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, అంతే. కంప్లీట్గా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. పెట్టుకోవాలి అని అనిపిస్తే పెట్టుకోండి, వద్దనిపిస్తే తీసేయండి, అంతేగాని ఎవరో చెప్పారని చేయొద్దు. ఇకపోతే పెంతెకోస్తు వాళ్ళంటే వాళ్ళు వైట్ అండ్ వైట్లో ఉంటారు. మేము వైట్ అండ్ వైట్లో ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు కలర్ఫుల్గా ఉంటే చూడలేము అనేటువంటి ఆలోచన ఉంటారు వాళ్ళు. ఒక విధమైన శాడిజం, అది తప్పదు. బంగారం వేసుకోవాలంటే వేసుకోండి, అది ఎలా విపరీతమైన అలంకరణ కాదు, మోడెస్టీగా ఏమంటారు తగు మాత్రం, అంతేగాని దానికి పరలోకానికి సంబంధం ఏంటి? బంగారం ధరిస్తే పరలోకం పోము అంటే చచ్చిపోయే రోజు మొత్తం వదిలిచేస్తారు, పోవచ్చు, ఉంచరు. మనం చనిపోయాక బంగారం పెట్టుకొని వదిలిచేస్తారు అంతా. కాబట్టి అది పరలోకానికి రాదు కదా. కాబట్టి ఏం ఫీల్ అవ్వకండి, బంగారం పెట్టుకొని తిరగండి, చచ్చిపో. ఎవరు చెప్పారు అసలు? నా కుమారుడి వివాహం విషయంలో బంగారం ధరించమని ఇంటి వారు ఒత్తిడి చేస్తున్నారు. ధరించు. కొన్ని అకేషన్లో కొంచెం కనబడడం అనేది మంచిదే కదా, ధరించు. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో పాపమే ఉంది. బంగారాన్ని దేవుడు ఎందుకు ఆ లక్షణములు అంటే అది కరగబెట్టినప్పుడు సాగేటువంటి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి లక్షణాన్ని బంగారానికి ఎందుకు ఇచ్చాడు ఆయన? అది ఆభరణంగా ధరించడానికే. ఎవరు ఆభరణంగా ధరించడానికి? మనం ధరించడానికే. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం ఉంటే పెట్టుకోలేకపోతే వదిలిపెట్టేసాయి. అన్నింటికి మించి వీళ్ళు పెంతెకోస్తుకు వెళ్తున్నారు. పెంతెకోస్తు అనే దగ్గర అయిపోయింది. పెంతెకోస్తు సంఘానికి వెళ్ళకండి, లేదా వాళ్ళు వాక్యానుసారంగా మాట్లాడితే వినండి తప్ప ఇది సొంత అభిప్రాయం ఇది. ఇలాంటి వాటికి మనం ఎందుకు మొగ్గు చూపుతాం? తర్వాత మత్తయి 25:4 క్షమించండి, ఎవరు బుద్ధిమంతులు? మత్తయి 25:4 వీరా, దానియేలు 12:3 వీరా అని రాయబడింది. అంటే 2 చోట్ల బుద్ధిమంతులైన కన్యకలు ఉన్నారా? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని రాయబడింది. ఇక్కడ ఎవరు బుద్ధిమంతులు అంటే ఇద్దరు బుద్ధిమంతులే. అక్కడ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి బుద్ధిమంతులు ఎవరంటే 12:3లో 11వ అధ్యాయము 33 నుంచి రాయబడిన సందర్భంలో మక్కావీయుల తిరుగుబాటుని గురించి రాయబడింది. మక్కావీయుల తిరుగుబాటు. యాంటియోకస్ ఎపిఫేన్స్ IV అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన యూదుల్ని ఊచకోత కోసాడు. ఆయన ఏం చేశాడు అంటే హెల్లేనిజం అంటే గ్రీకు సంస్కృతిని యూదుల మీద రుద్దాడు. గ్రీకు సంస్కృతిని వాళ్ళు పాటించకపోతే యూదుని చంపిపడేశాడు. విశ్రాంతి దినాన్ని తీసివేశాడు, సున్నతిని నిలిపివేశాడు, ధర్మశాస్త్రాన్ని కాల్చివేశాడు. అలా యెరూషలేము దేవాలయంలో ఆ ఆల్టర్ మీద, బలిపీఠం మీద పందిని బలి అర్పించాడు. అలా అపవిత్రం చేశాడు. అలా ఊచకోత కోస్తున్నటువంటి ఆ టైంలో వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళని మక్కాబీలు అని అంటారు. జోడా మక్కాబీ అనేటువంటి వ్యక్తి తిరుగుబాటు ప్రారంభించాడు. ఆయన కొడుకులంతా తిరుగుబాటు చేశారు. వాళ్ళు మక్కాబీలో తిరుగుబాటు అని చెప్తారు. ఆ మక్కాబీల తిరుగుబాటులో అటు గ్రీకులకి ఇటు యూదులకి విపరీతమైన యుద్ధం, గొడవ కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఆ టైంలో యూదులేంటి? ధర్మశాస్త్రం పాటించాలని, మేము గ్రీకు సంస్కృతిని పాటించమనే దానికి వీళ్ళు, వాళ్ళేమో గ్రీకు సంస్కృతిని వీళ్ళ మీద రుద్దడానికి చేస్తున్నటువంటి పోరాటం అది. ఆ పోరాటంలో ఎవరైతే రాజీ పడకుండా నిలవబడి మిగతా వాళ్ళను కూడా ధర్మశాస్త్రం వైపు తిప్పుతున్నారో వాళ్ళు బుద్ధిమంతులు. ఓకే, ఎవరైతే ధర్మశాస్త్రం వైపు మిగతా వాళ్ళు తిప్పుతున్నారో అంటే గ్రీక్ సంస్కృతి వైపు వెళ్ళకుండా వాళ్ళు బుద్ధిమంతులు. మత్తయి సువార్త 25:4 బుద్ధిమంతులు ఎవరు? పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అని ముందే ఊహించి, ఒకవేళ రావడం ఆలస్యమైతే అనేది ఆలోచించి బుడ్డిలో తైలం తీసుకుని వెళ్ళి ఉంటారే, సిద్ధపాటు కలిగి ఉంటారే, వాళ్ళు బుద్ధిమంతులు. ఇది కాంటెక్స్ట్ మారిపోతుంది. ఏ సందర్భంలో అది మాట్లాడబడుతుందో దాన్ని బట్టి మారుతుంది. తర్వాత
సెమినార్ల పేరుతో పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి అమౌంట్ అడగడం కరెక్టేనా? ప్రతిరోజు 2 సార్లు కానుకలు పడుతున్నారు, క్యూఆర్ కోడ్లు డిస్ప్లే చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇలా చేస్తూ మేము చాలా పద్ధతిగా సేవ చేస్తున్నామని చెప్పుకోవడం కరెక్టేనా? నేను ప్రారంభం చెప్తున్నాను, సెమినార్ అనేది స్కామ్. అది ఇక వాళ్ళు ఏం చేసినా సరే తప్పు. అందులో సెమినార్ అనేది స్కామ్. అది జస్ట్ వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి, వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి స్టార్ట్ అయింది ఇది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే BOUI అనే దానితో విజయప్రసాద్ రెడ్డి ఆయన విడిపోయిన తరువాత మరలా ఇక్కడి నుంచి ఎవరు వైజాగ్ వెళ్ళకుండా ఇక్కడ వీళ్ళ కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది 2 వ్యక్తుల మధ్య గొడవ, అంతే. మీకు అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే రక్తదానం అనే దాన్ని కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఓకే, రక్తదానం స్టార్ట్ చేశాడు. అయితే ఈయనకు పోటీగా ఇంకొక హీరో వచ్చాడు అనుకో. ఆ హీరోకి ఈ హీరోకి ఇద్దరికి గొడవ పడింది, ఇద్దరికి. అయితే ఈ హీరో ఏం చేశాడు అంటే, ఓకే నువ్వు రక్తదానం స్టార్ట్ చేసావు కదా, నేను కూడా స్టార్ట్ చేస్తాను అని ఈయన కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు అనుకో. ఇటు ఈయనకి రక్తదానం చేస్తూ ఉంటారు ఫ్యాన్స్, ఇటు ఆయనకి రక్తదానం చేస్తుంటారు ఫ్యాన్స్. గొడవ ఎవరిదే? వీళ్ళిద్దరిదే. రక్తం ఎవరిదే? గొడవ వీళ్ళిద్దరిదే. రక్తం ఎవరిది? ఈయన ఒక బాటిల్ ఇస్తాడా? ఎవడు? ఈయన ఒక బాటిల్ ఇస్తాడా? ఎవడు? ఇచ్చేది ఎవరు? అభిమానులు. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఆ మెగాస్టార్ చిరంజీవితో ఈ పవర్ స్టార్ విడిపోయాడు. వీళ్ళిద్దరు గొడవ పడి మధ్యలో ఉన్న వాళ్ళు రక్తం తాగుతున్నారు. ఈ మధ్యలో అభిమానులు ఉంటారు, వీళ్ళ రక్తం తాగుతున్నారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు కూడా అభిమానం ఉంటుంది కదా, కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు. పౌల్ని అరెస్ట్ చేశారు. పౌల్ని అరెస్ట్ చేయగానే పౌలకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కొంతమంది అటున్నారు, కొంతమంది ఇటున్నారు గుర్తుపట్టేసి, నేను బెన్యామీను గోత్రంలో పుట్టిన పరిసయ్యుడిని అన్నాడు. అనగానే సగం మంది ఇటు వచ్చారు. ఎందుకని? ఈయన పరిసయ్యుడు కాబట్టి. సగం మంది అటు వెళ్ళారు, వాళ్ళు సద్దుకాయలు కాబట్టి. ఇద్దరికి అభిమానం లేదు. ఇద్దరికి కోపమే. కాకపోతే ఈయన పరిసయ్యుడు అని చెప్పాడు కాబట్టి పరిసయ్యుడు అనే పేరు కోసమైనా కాపాడుకోవాలి కదా, కాపాడుకోవద్దు. అది విషయం. కాబట్టి వీళ్ళు సగం వచ్చారు, వాళ్ళు సగం పోయారు. మొత్తానికి పౌలుకి ఒక మద్దతు లభించింది, చెప్పేదానికి కాస్త టైం లభించింది. మైండ్కి ఏమంటారు? అలాగే వాళ్ళకి అభిమానులు ఉన్నారు, వీళ్ళకి అభిమానులు ఉన్నారు. వీళ్ళని పీక్కు తింటున్నారు. అటు వాళ్ళు పీక్కు తింటున్నారు, ఇటు వీళ్ళు పీక్కు తింటున్నారు. అమాయకులు. వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఇంక వీళ్ళు గొడవ ఎలా చేసుకుంటారు? బైబిల్తోనే కదా, మీటింగులతోనే కదా. అలాగే గొడవ చేసుకుంటారు వీళ్ళు. ఈ మధ్యలో వెళ్తున్న వాళ్ళకి ఈ చరిత్ర అస్సలు తెలియదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎక్కడ లేని ప్రేమ వాక్యం మీద ఎలా వచ్చిందని తెలియదు వీళ్ళకి. వెళ్తున్న వాళ్ళకి అంతకుముందు లేని ప్రేమ ఏది? ప్రతి సంక్రాంతికి వాళ్ళని పిలిచి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు లోకంలోకి వెళ్లకుండా దేవుళ్ళు ఉండేటట్టుగా చేయాలనే ఇంత ప్రేమ, ఇంత డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందరా అంటే అక్కడ విడిపోయినప్పటి నుంచి వచ్చింది ఇది. కానీ తెలియదు. మేమేం చేస్తున్నామంటే వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. నిజం చెప్పు, అక్కడ వాక్యం చెప్తున్నారా? ఆ స్పీకర్లు ఒకసారి చూడండి. ఆ స్పీకర్లలో ఈయన వాక్యం చెప్తాడని ఎవరినైనా వేలు పెట్టగలరా? సెమినార్కి వెళ్ళారు కదా మీరు, ఆ పోస్టర్ ఉంది కదా, ఆ పోస్ట్లో ఉన్న పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాక్యం చెప్పేది ఎవరు? అసలుడే దేవుడు ఎవరు అని అడిగితే ఏం చెప్పాడు? అసలునే దేవుడు ఎవరంటే ఏం చెప్పాడు? అదేంటి అలా అడుగుతావేంటి? నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అన్నాడు. అది అసలోడు. ఇంక చుట్టుపక్కల వాళ్ళు. ఇది సెమినార్ ఎందుకు అవుతుంది? టీచింగ్ ఎక్కడుంది? ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ. చాలా బాధగా చెప్తున్నాను.
ఇక్కడ ఇలా చేస్తూ మేము చాలా పద్ధతిగా సేవ చేస్తున్నామని చెప్పుకోవడం కరెక్టేనా? ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వెన్ వీఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్ అని. మనం రాంగ్ రోడ్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా పరిగెత్తే మాత్రం ఏం ప్రయోజనం? మనం ఉన్నదే రాంగ్ రూట్లో, ఎంత స్పీడ్గా వెళ్తే గమ్యం వస్తుంది? రాదు. అదే తప్పు అంటే ఇంకెంత పద్ధతిగా చేస్తే ఏంటి? వందనాలన్నా యోహాను సువార్త 13వ అధ్యాయము 4-7 వచనాలు ఇప్పుడు పాటించవచ్చా అంటే, యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతాడు కదా, అలా మనం ఇప్పుడు కడగవచ్చా? అదేనా అక్కడ ఉన్నది? చూడండి ఒకసారి, అదేనా? అర్థం కాలేదమ్మా. 13:4-7 వచనాలు. ఓకే, యేసు ప్రభు పాదాలు కడిగేటువంటి సందర్భం కదా. అది యేసు ప్రభువు మనల్ని కడగమని చేసింది కాదు. నేను బోధకుణ్ణి, గురువునని మీరు అంటున్నారు కదా, నేనేమి పాదాలు కడిగితే మీరు కూడా ఒకరినొకరు ఇలా చేయాలి అంటే ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? తగ్గింపు నేర్పిస్తున్నాడు. ఇతరుల్లో అధికారులు అంటే అందరిని పరిపాలించే వాళ్ళు, మీలో అలాగూ ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? ఒకడికొకడు విధేయుడై ఉండాలి, ఒకరినొకడు ఘనముగా ఎంచేవాడై ఉండాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకునేటువంటి స్థితిలో ఉండాలి అని చెప్తున్నాడే తప్ప మీరు కూడా ప్రతి సంవత్సరం కడగండి అని అర్థం కాదు. ఏమొస్తుంది అలా కడిగితే? ఒకరి పాదాలు ఒకరు కడుక్కుందాం, ఏమొస్తుంది? ఏం ఉపయోగం ఉండదు, దాంట్లో ఏం ఉపయోగం ఉండదు. ఆయన నేర్పించింది తగ్గింపు నేర్పించాడు, అంతేగాని కడగమని కాదు నేర్పించింది. మరలా ఆయన ఏం చెప్పాడు? రొట్టె ద్రాక్షలు చేయమని చెప్పాడు, కానీ దీన్ని చెప్పలే ప్రతిసారి చేయమని. తర్వాత దేవుడు ఏమైనా చేయగలడు కదా. ఇటువైపు ఉందా? చనిపోయిన ప్రతి మనిషి ఎక్కడికి పోతున్నాడు? చనిపోయిన వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకొని ఉంటే పరలోకం వెళ్తున్నాడు, లేకపోతే నరకం వెళ్తున్నాడు. తర్వాత దేవుని వాక్యం త్వరగా విస్తరిస్తుందా? దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉందా? దేవుని వాక్యం త్వరగా విస్తరిస్తుందా అంటే త్వరగా ఏం విస్తరించట్లేదు. దేవుని వాక్యం త్వరగా ఏం విస్తరించట్లేదు, నిదానంగానే విస్తరిస్తుంది. దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉందా? ఉంది కదా. భూమి మీద అపవాదిని ఎక్కువ ఆరాధిస్తున్నారు. ఈ భూమి మీద మనుషులందరికీ అపవాది తండ్రినా? ఎవరు ఆరాధిస్తున్నారు అపవాదిని? అంటే విగ్రహారాధన చేస్తే అపవాదిని ఆరాధించేట్టు అనుకుంటున్నారా? కాదు, విగ్రహారాధన అపవాది ఆరాధన కాదు. విగ్రహంలో ఏమీ ఉండదు కదా. అపవాది శోధన నుండి ఎలా తప్పించుకోవాలి, అన్ని విషయముల నుండి ఎలా కాపాడుకోవాలి? మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించు. ప్రార్థన ద్వారానే శోధన నుంచి తప్పించబడతాం, ఇక వేరే ఆప్షన్ లేదు. అపవాదికి దేవుని ప్లాన్ ఎలా తెలిసిపోతుంది? దానికి అనుగుణంగా ప్లానింగ్ చేస్తున్నాడు. అపవాదికి దేవుని ప్లాన్ తెలిసిపోయిందని ఎక్కడుంది? అంటే ఎక్కడి నుంచి దాన్ని తీసుకున్నారు? ఎలా తెలుస్తుంది దేవుని ప్లానింగ్? అపవాదికి తెలియదు. ఒకవేళ అపవాదికి దేవుని ప్లానింగ్ తెలిస్తే యేసు ప్రభువుని సిలువకి ఎక్కించదు. అది అపవాదికి ఫ్యూచర్ ఎలా గెస్ చేస్తున్నాడు? అపవాదికి ఫ్యూచర్ తెలియదు. అపవాది ఫ్యూచర్ తెలుసని బైబిల్లో రాయబడలేదు. దేవుడు ఏమైనా చేయగలడు కదా, కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎస్కేప్ అవ్వమంటున్నాడు? దేవుడు ఏమైనా చేస్తాడని బైబిల్లో ఎక్కడ లేదు. దేవుడు ఏమైనా చేస్తాడని బైబిల్లో లేదు. మరి ఉంది కదన్నా, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? శారాకి గర్భం ఇచ్చే సందర్భంలో మాట్లాడాడు. అంటే ముసలితనంలో ఉన్నప్పుడు గర్భాన్ని ఇవ్వగలడా అని వాళ్ళు అనుమానపడినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఈ ఆశ్చర్య కార్యాల గురించి, అద్భుతాల గురించి మాట్లాడాడు. కానీ ప్రతిదీ చేస్తాడు కాదు. ఆయన అబద్ధం చెప్పలేడు. దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు అపరిశుద్ధంగా ఉండలేడు. ఉంటాడా? దేవుడు మోసం చేయలేడు. చేస్తాడా? ఆయన మోసం చేయలేడు అంటే ఏమైనా చేయగలడు అనేది వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్.
ఆయన అన్నీ చేస్తేనే ఏమైనా అనేది వస్తుంది. అన్నీ చేయకపోతే ఏమైనా అనేది వర్తించదు, కొన్ని మాత్రమే. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. చేస్తాడనుందా, చేయలేడనుందా? దేవుడు ఏదైనా చేస్తాడు అంటే తన స్వభావానికి అనుగుణంగానే చేస్తాడు. తన స్వభావానికి విరోధంగా ఉండేదాన్ని చేస్తాడా, చేయలేడా? అస్సలు చేయలేడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడు. పాపం చేయలేడు ఆయన, మోసం చేయలేడు ఆయన, విరోధంగా ప్రవర్తించలేడు ఆయన. తన స్వభావంలో ఉంటేనే చేస్తాడు ఆయన. మరి అలాంటప్పుడు దేవుడు ఏమైనా చేయగలడు అనేది మీనింగ్లెస్ ఆ పదం. ఆయన చేయలేను అంటే, నువ్వు చేస్తాడు అంటే తప్పు కదా. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎస్కేప్ అవ్వమంటున్నాడు? అపోస్తలుడు చెప్పాడు, మీరు ఈ పట్టణంలో హింసించబడుతూ ఉంటే ఇంకో పట్టణానికి పారిపోండి అని చెప్పాడు. ఎస్కేప్ అవ్వడం పాపం కాదు, ఎస్కేప్ అవ్వడం పిరిగితనం కాదు, ఎస్కేప్ అవ్వడం భక్తిహీనత కాదు. యేసుప్రభు చాలా సందర్భాల్లో వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎస్కేప్ అవ్వడం తప్పు కాదు, తెలివి. కావాలని వెళ్ళి ప్రమాదంలో పడడం మూర్ఖత్వం, తప్పించుకోవడం తెలివి. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు తప్పించుకోవడం తెలివి. అక్కడ గొంతు ఉంది, మనం వెళ్తున్నాం, సైడ్ తీసుకుని వెళ్ళాం అనుకో, తెలివా లేకపోతే తెలివి తక్కువతనం కదా. అలాగే ప్రమాదం ఉంది మన దగ్గర, పక్కకు వెళ్ళిపోతాం, తెలివి అంటారు దాన్ని. యేసు చెప్పాడు కదా, మీరు పావురం వలె నిష్కలంకంగాను, పావం వలె ఎలా వివేకంగాను ఉండాలి అని చెప్పాడు. అది వివేకం. తర్వాత ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతము, ఇండియాలో ఉన్న హిమాలయస. భారతదేశానికి ఉత్తర దిక్కు కాదు. అక్కడ రాయబడింది ఏంటి అంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసింది దీన్ని. చెప్పండి ఎవరైనా. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసింది దీన్ని. ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతము. హిమాలయాల్లో ఎవరైనా సభ నిర్వహిస్తారా? మనలో మనవాడు. హిమాలయాల్లో ఒక పర్వతం మీద పైన ఎవరైనా సభ నిర్వహిస్తున్నారా? కాదు. అయితే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతం. ఆ పర్వతం ఏం జరుగుతుందంట? సభ జరుగుతుందంట. ఇంతకు ఏంటది? కనానీయుల పురాణం ప్రకారం ఒక పర్వతం మీద కనానీయుల పురాణాల్లో ఉండే దేవుళ్ళు ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు దాని మీద. అయితే ఆ సమావేశంలో ఒక సింహాసనం మీద వీళ్ళకంటే పెద్ద దేవుడు కూర్చుంటాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆయన ఆలకిస్తూ ఉంటాడు అనమాట. ఇదేంటంటే హైరార్కీ అంటారు దీన్ని, ఆధిపత్యం, అధికారం అంటారు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో పురాణాలు ఉన్నాయి, ఇందులో దేవుళ్ళందరికీ ఒక పెద్ద దేవుడు ఉంటాడా? వీళ్ళందరూ పరిపాలించేవాడు ఉంటాడా? అలాగే కనానీయుల పురాణాల్లో ఒక పెద్ద దేవుడు ఉన్నాడు. వీళ్ళంతా మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నారంటే ఒక పర్వతం మీద పెట్టుకున్నారు. దాన్ని సభాపర్వతం అంటారు. సభాపర్వతం. ఆ పర్వతం మీద మీటింగ్ పెట్టుకున్నారు. పైన ఒక ఆయన కూర్చున్నాడు. అంటే ఆయన దేవతలందరికీ రాజు అనమాట. అయితే నెబుకద్నెజర్ ఏమనుకుంటున్నాడు అంటే, ఉత్తర దిక్కు ఉన్న సభాపర్వతం మీదకి నేను ఎక్కుదును, మహోన్నతుని మీద నన్ను నేను గొప్ప చేసుకుందును. ఏ మహోన్నతుడు? యెహోవా కాదు, ఈ సభలో మహోన్నతుడు, ఆ మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడే, ఆ వ్యక్తి స్థానాన్ని నేను తీసుకుంటా. అంటే అర్థం ఏంటంటే, మిగిలినటువంటి రాజులందరినీ నా సామంతు రాజులుగా చేసుకొని నేను చక్రవర్తిగా ఉండాలి అనుకుంటున్నాడు. అది పోలిక. పాయింట్ అర్థమైందా? అక్కడ సభని, ఇక్కడ నెబుకద్నెజర్ మనసుని రెండింటి పక్కన పెట్టి, అక్కడ ఎలాగైతే దేవతలందరి మీద పెద్ద దేవుడు ఉంటాడో, ఇక్కడ రాజులందరి మీద నేను పెద్ద రాజుగా ఉంటాను అని అనుకుంటున్నావు. అది పోలికని. మీకు అర్థం కాకపోతే యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత
విగ్రహముల వెనుక అపవాది శక్తి ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇది నిజమేనా? మీకు అనిపించేది నిజమో కాదో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు ఇలా అనిపిస్తుంది అంటే నేను ఎలా చెప్పాలి దాన్ని? పైగా ఇలాంటి విషయాలు మనం కెమెరా ఎదురు చెప్పలేము. పర్సనల్గా అంటే అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకవేళ అందులో శక్తి ఉందనుకో, ఆ శక్తి కంటే యేసు శక్తి పెద్దదా చిన్నదా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అదేంటంటే ఇఫ్ ఏ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఏ క్యాట్ దెర్ ఈజ్ ఎ హోల్ నియర్ బై అని. ఇఫ్ ఏ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఏ క్యాట్ దెర్ ఈజ్ ఎ హోల్ నియర్ బై అని. అంటే పిల్లి బలమైందే, కానీ ఎలక డాన్స్ చేస్తుంది దాని ఎదురుగా. దాని అర్థం ఏంటి తెలుసా? పక్కనే ఒక కలుగు ఉంది, రంధ్రం ఉంది, అది కొంచెం అనే కొద్దీ తుర్రుమని లోపలికి వెళ్తుంది. యేసు ప్రభువును పెట్టుకొని ఇక వాళ్ళు శక్తిమంతులా వీళ్ళు శక్తిమంతులా, ఎందుకు మనకి శక్తి ఉంటే లేకపోతే మనకెందుకు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, వెళ్ళిపోనగానే 2000 దయ్యాలు ప్రపాతం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో కూడా తెచ్చాయి. 2000 దయ్యాలు. ఈయన ఆజ్ఞాపిస్తే ఒకవేళ 10,000 దయ్యాలు ఉన్నాయనుకో, వెళ్తాయి వెళ్ళవా? 2,000 వెళ్ళాయి. 10,000 అయితే వెళ్తాయి వెళ్ళవా? లేదు. 2 లక్షల దయ్యాలు ఉన్నాయి, పోతాయి పోవా? పోతాయా? 2 కోట్ల దయ్యాలు ఉన్నాయి, పోతాయి పోవా? పోతాయి. అరే దయ్యాలని అదిలించేవాడు ఇక్కడ పెట్టుకొని దయ్యం పెద్దదా చిన్నదా బలమా బలహీన మనకేం పని? కడవడంత గుమ్మడికాయ అయినా సరే కత్తిపేటకు లోకువైనా ఒక సామెత ఉంది కదా. ఇంత గుమ్మడికాయ ఉంది, కత్తిపేట భయపడుతుందా? ఆలోచిస్తుంది కత్తిపేట? లేదు. యేసుప్రభుని నమ్ముకొని ఏంటి ప్రశ్నలు? దాంట్లో శక్తి ఉంది, దీంట్లో బలం ఉంది, ఉంటే ఉండనివ్వు, ఏమవుతుంది? అంతకంటే బలవంతుని నమ్ముకొని వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అంటే క్రీస్తు గురించి అర్థం కాలే వీళ్ళకి. క్రీస్తుని అర్థం చేసుకో, అవతలది ఏముండదు. 60 సంవత్సరాల వయసులో శారయి ఎలా మిక్కిలి సౌందర్యవంతురాలయ్యింది. అబ్బో, అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 170. ఆ రోజు ఆయు పరిమాణం అంత ఉంది. అంటే శారా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది, ఎగ్జాక్ట్గా మిడిల్ ఏజ్లో ఉంది. అందం ఉంటుందా ఉండదా? ఉంది. వాళ్ళ ఆయు పరిమాణం అంత ఉంది. ఆ ఆయు పరిమాణంలో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటాను. అంటే 50 years వాళ్ళు అందంగా ఉండరా? ఆవిడ ఉంది కాబట్టి ఈయన చెప్పాడు, ఆవిడ ఉంది కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఓకే. అంటే క్వశ్చన్ ఏంటంటే 65 సంవత్సరాల్లో ఫరో తీసుకెళ్ళాడు, 90 సంవత్సరాలకి అబీమెలెకు తీసుకెళ్ళాడు కదా, అది దేన్ని చూసి తీసుకెళ్ళాడు? అప్పటికి సారా నేను ఉద్రాలని అంటారు కదండి. ఓకే, అలా ఏం లేరు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మోషే 120 సంవత్సరాలప్పుడు ఆయన ఒక పండు ఓడలేదంట, ఆయన కంటి చూపు తగ్గలేదంట, సత్తువు తగ్గలేదంట. మోషే చనిపోయేటప్పటికి ఒక పండు ఓడలే, కంటి చూపు తగ్గలే, సత్తువు తగ్గలే ఆయనకి, కానీ వయసు అయిపోయింది, చచ్చిపోయాడు. ఇకపోతే ఈ ఫరో కానీ లేకపోతే ఈ అబీమెలెకు కానీ వీళ్ళంతా ఉన్నారా, వీళ్ళు పర్వర్డ్స్. పర్వర్డ్స్ అంటే తెలుసా? వాళ్ళేంటి పెళ్లి చేసుకోవడానికి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళ అదొక విధమైన వికృతం అంతే, వికృత ఆనందం అంతే. ఓకేనా? కాబట్టి వాళ్ళకి వయసు అలాంటి ఏముండవు. పైగా ఎవడే ముసలిది కాదు, వాళ్ళ ఆయు పరిమాణం వేరే, వాళ్ళు బ్రతికిన టైం లైన్ వేరే. కాబట్టి మనల్ని మనసులో పెట్టుకుని వాళ్ళని ఇమాజిన్ చేయొద్దు. ఇంతటితో ప్రశ్నలు అయిపోయి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?